వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రసాయన కూర్పు ఆధారంగా నానో మెటీరియల్స్ని ఏ విధంగా వర్గీకరించారో తెలుసుకుందాము. పూర్తి వీడియోని చూడండి, అప్పుడు మీకు క్లాసిఫికేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. రసాయన కూర్పు ఆధారంగా నానో మెటీరియల్స్ని 3 రకాలుగా విభజించారు. అవి కార్బన్ ఆధారిత నానో మెటీరియల్స్, అకర్బన నానో మెటీరియల్స్ మరియు సేంద్రియ నానో మెటీరియల్స్. కార్బన్ ఆధారిత నానో మెటీరియల్స్ని తిరిగి ఫుల్లరిన్స్, గ్రాఫిన్స్, కార్బన్ నానో ట్యూబ్స్ మరియు కార్బన్ నానో ఫైబర్స్గా విభజించారు. అకర్బన నానో మెటీరియల్స్ని కూడా మెటల్ మరియు మెటల్ ఆక్సైడ్, సెరామిక్స్ కింద విభజించారు. సేంద్రియ ఆధారిత నానో మెటీరియల్స్లో డెండ్రిమర్స్, మిసైల్స్, లైపోజోమ్స్ మరియు ఫెరిటిన్స్ అనేవి ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా తెలుసుకుందాము. కార్బన్ ఆధారిత నానో పార్టికల్స్. పూర్తిగా కార్బన్ అణువులతో తయారైన నానో పార్టికల్స్ని కార్బన్ ఆధారిత నానో పార్టికల్స్ అని అంటారు. ఇందులో ఫుల్లెరిన్స్, గ్రాఫిన్స్, కార్బన్ నానో గొట్టాలు, కార్బన్ నానో శంకువులు, క్వాంటమ్ డాట్స్ మొదలైనవి ఉంటాయి. కార్బన్ ఆధారిత నానో పార్టికల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫుల్లెరిన్స్. ఇక్కడ కొన్ని ఫుల్లెరిన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కార్బన్ అణువుతో తయారు చేయబడి గోళాకారంలో ఉంటాయి. ప్రతి కార్బన్ అణువు అనేది sp2 హైబ్రిడైజేషన్ ద్వారా కలిసి రూపొందించబడుతుంది. మొదటిసారిగా హొరాల్డ్ క్రోటో, రిచర్డ్ స్మాలీ మరియు రాబర్ట్ క్లర్క్ 1985లో హీలియం గ్యాస్ సమక్షంలో గ్రాఫైట్ రాడ్లను ఆవిరి చేయడానికి లేజర్ని ఉపయోగించి ఫుల్లెరిన్స్ని కనుగొన్నారు. వీరికి 1996లో నోబెల్ ప్రైజ్ ఫుల్లెరిన్స్ని ఇన్వెంట్ చేసినందుకు వచ్చింది. ఇవి 20 హెక్సాగోనల్, 12 పెంటాగోనల్ ఫేసెస్తో బోలు గోళాన్ని ఏర్పరచడానికి 60 కార్బన్ పరమాణులతో రూపొందించబడిన పంజరం వంటి నిర్మాణాలు. జియోడిస్క్ డోమ్ యొక్క ఆవిష్కరణ చేసిన అమెరికన్ ఆర్కిటెక్ట్ బక్ మినిస్టర్ ఫుల్లర్, ఆయన పేరు మీదుగా దీనికి బక్ మినిస్టర్ ఫుల్లరిన్ లేదా బకీబెల్ అని పేరు పెట్టారు. ఫుల్లరిన్స్ అనేవి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ వైద్య రంగంలోనూ, సూపర్ కండక్టర్స్, ఫైబర్ ఆప్టిక్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సెకండ్, కార్బన్ నానో ట్యూబ్స్. గ్రాఫిన్లోని 1 లేదా అంతకంటే ఎక్కువ పొరల సిలిండర్లుగా ఉంటాయి. ఇవి సింగిల్ లేయర్లో 0.7 nm వ్యాసాన్ని కలిగి ఉంటుంది మరియు మల్టీ లేయర్లో 100 nm కంటే తక్కువ వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఈ నానో ట్యూబ్ల యొక్క పొడవు అనేది కొన్ని మైక్రోమీటర్ల నుండి అనేక మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. ఇతర ఫైబర్ పదార్థాలతో పోల్చినట్లయితే కార్బన్ నానో ట్యూబ్ల యొక్క దృఢత్వము, బలము మరియు దృఢత్వం యొక్క ప్రత్యేక కలయికను చూపుతాయి. ఇతర వాహక పదార్థాలతో పోల్చదగిన విధంగా ఉష్ణము మరియు విద్యుత్ వాహకత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కార్బన్ నానో ట్యూబ్లను తిరిగి 2 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ వాల్డ్ నానో ట్యూబ్స్ అండ్ సెకండ్ మల్టీ వాల్డ్ నానో ట్యూబ్స్. సింగిల్ వాల్డ్ నానో ట్యూబ్స్ అనేవి ఏకాగ్ర సిలిండర్ల ఆకారాన్ని ఇచ్చే గ్రాఫిన్ షీట్లను కలిగి ఉంటుంది. ఈ సిలిండర్ యొక్క డయామీటర్ 1 nm ఉంటుంది. ఈ సిలిండర్ల యొక్క గ్రాఫిన్ షీట్లు చుట్టబడిన విధానాన్ని బట్టి ఇవి జిగ్జాగ్, ఆర్మ్ చైర్ లేదా కైరల్ షేప్ని కలిగి ఉంటాయి. మల్టీ లేయర్డ్ కార్బన్ నానో ట్యూబ్లు. ఇవి వేర్వేరు వ్యాసాలతో అనేక సింగిల్ వాల్డ్ నానో ట్యూబ్లను కలిగి ఉంటుంది. ఈ సిలిండర్ యొక్క డయామీటర్ 10 mm ఉంటుంది. సో ఇది కార్బన్ నానో ట్యూబ్స్ గురించి. అకర్బన నానో పార్టికల్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించారు. అవి మెటల్ మరియు మెటల్ ఆక్సైడ్ ఆధారిత నానో పార్టికల్స్. ఇందులో ఫస్ట్ వన్ మెటల్ ఆధారిత నానో పార్టికల్స్. లోహాల నుండి సంశ్లేషణ చేయబడిన నానో పార్టికల్స్ని లోహ ఆధారిత నానో పార్టికల్స్ అని అంటారు. దాదాపు అన్ని లోహాల నుండి నానో పార్టికల్స్ని సంశ్లేషణ చేయవచ్చు. సాధారణంగా ఉపయోగించే లోహాలు అల్యూమినియం, కాడ్మియం, కోబాల్ట్, రాగి, బంగారం, ఇనుము, సీసం, వెండి మరియు జింక్. సో ఈ నానో పార్టికల్స్ అనేవి విలక్షణమైన లక్షణాన్ని చూపుతూ ఉంటాయి. లైక్ ఈ నానో పార్టికల్స్ 10 నుండి 100 nm కంటే తక్కువ పరిమాణం కలిగి ఉండడము, అధిక ఉపరితల వైశాల్యాన్ని, వాల్యూమ్ నిష్పత్తిని, ఉపరితల ఛార్జ్ మరియు ఉపరితల ఛార్జ్ సాంద్రత, ఆకారం లైక్ గోళాకారము మరియు స్థూపాకారాన్ని కలిగి ఉండడము, రియాక్టివిటీ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ నానో పార్టికల్స్ అనేవి గాలి, తేమ, వేడి మరియు సూర్యకాంతి మొదలైన
పర్యావరణ కారకాలకు సున్నితత్వంను కలిగి ఉంటాయి. ఇవి మెటల్ ఆధారిత నానో పార్టికల్స్. సెకండ్ వన్, మెటల్ ఆక్సైడ్ ఆధారిత నానో పార్టికల్స్. లోహ ఆధారిత నానో పార్టికల్స్ యొక్క లక్షణాలను సవరించడానికి సంశ్లేషణ చేయబడతాయి. ఎగ్జాంపుల్, ఐరన్ యొక్క నానో పార్టికల్స్ గది ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ సమక్షంలో ఐరన్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందుతుంది. ఇది ఐరన్ నానో పార్టికల్స్తో పోలిస్తే దాని యొక్క రియాక్టివిటీని పెంచుతుంది. మెటల్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ ప్రధానంగా వాటిలో పెరిగిన రియాక్టివిటీ మరియు సామర్థ్యం కారణంగా సంశ్లేషణ చేస్తారు. సాధారణంగా సంశ్లేషణ చేయబడే మెటల్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ అనేవి అల్యూమినియం ఆక్సైడ్, సీరియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, మ్యాగ్నెటైట్, సిలికాన్ డయాక్సైడ్, టైటానియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. సో ఈ నానో పార్టికల్స్ వాటి లోహ ప్రతిరూపాలతో పోల్చినప్పుడు అసాధారణమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. నెక్స్ట్, సేంద్రియ నానో పార్టికల్స్ యొక్క వర్గీకరణ. సేంద్రియ నానో పార్టికల్స్లో డెండ్రిమర్స్, మిసెల్స్, లైపోజోమ్స్, ఫెరిటిన్స్ మరియు పాలిమర్లు మొదలైనవి ఉన్నాయి. ఈ నానో పార్టికల్స్ అనేవి బయోడిగ్రేడబుల్, నాన్ టాక్సిక్. మిసెల్స్ మరియు లైపోజోమ్ల వంటి కొన్ని కణాలు నానో క్యాప్సూల్ అని కూడా పిలువబడే బోల్ కోర్ కలిగి ఉంటాయి. ఇవి వేడి మరియు కాంతి వంటి ఉష్ణ విద్యుదయస్కాంత వికిరణాలకు సున్నితంగా ఉంటాయి. ఈ సేంద్రియ నానో పార్టికల్స్ బయోమెడికల్ రంగంలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఉదాహరణకి డ్రగ్ డెలివరీ సిస్టము. ఇది శరీరంలోని నిర్దిష్ట భాగాలపై డ్రగ్ ఇంజెక్ట్ చేయబడుతుంది. దీనిని టార్గెట్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. సేంద్రియ నానో పార్టికల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి డెండ్రిమర్స్. ఈ డెండ్రిమర్స్ అనేవి అనేక శాఖలుగా ఉండే అణువులు. ఈ పేరు గ్రీకు పదం డెండ్రాన్ నుండి వచ్చింది. సో ఈ సూక్ష్మ పదార్థాలు బ్రాంచ్ యూనిట్ల నుండి నిర్మించబడిన నానో సైజ్డ్ పాలిమర్లు. డెండ్రిమర్లు ఉపరితలం అనేక గొలుసు చివర్లను కలిగి ఉంటుంది. ఇవి నిర్దిష్ట రసాయన చర్యలను నిర్వహించగలవు. మాలిక్యులర్ రికగ్నిషన్, నానో సెన్సింగ్, లైట్ హార్వెస్టింగ్ మరియు ఆప్టికల్, ఎలక్ట్రోకెమికల్ పరికరాలలో డెండ్రిమర్లను ఉపయోగిస్తారు. ఇవి ఔషధ పంపిణీకి కూడా ఉపయోగపడతాయి. నానో పార్టికల్స్ యొక్క పరిమాణం ఆధారంగా 4 రకాలుగా విభజించారు. అవి శూన్యమితీయ, ఏకమితీయ, ద్విమితీయ, త్రిమితీయ. శూన్యమితీయ నానో పార్టికల్స్ అనేవి శూన్యమితీయ నానో నిర్మాణంలో అన్ని మితులు అనగా పొడవు, వెడల్పు, మందము అన్ని నానో స్కేల్ పరిధిలో ఉన్నట్లయితే వాటిని శూన్యమితీయ నానో నిర్మాణాలు అని అంటారు. ఈ శూన్యమితీయ దాంట్లో నానో గోళాలు మరియు నానో క్లస్టర్లు ఉన్నాయి. 0 డైమెన్షన్ నానో పార్టికల్స్ని క్వాంటమ్ డాట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి 20 nm కంటే తక్కువ కొలతలను కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్, గోల్డ్ నానో పార్టికల్స్, క్వాంటమ్ డాట్స్, ఫుల్లెరిన్స్. సెకండ్, ఏకమితీయ నానో నిర్మాణాలు. 2 మితులు నానో స్కేల్లో ఉండి 3వ మితిలో పదార్థము సాగుతూ ఉంటుంది. దాన్ని ఏకమితీయ నానో నిర్మాణం అని అంటారు. ఎగ్జాంపుల్, నానో రాడ్స్, కార్బన్ నానో ట్యూబ్స్, గోల్డ్ నానో వైర్స్. థర్డ్, ద్విమితీయ నానో నిర్మాణము. ఇందులో 1 మితి నానో స్కేల్లోను మిగిలిన 2 మితులు సాగుతూ ఉంటాయి. అటువంటి వ్యవస్థలను అల్ట్రా సెన్సిటివ్ నానో సెన్సర్గా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, కార్బన్ కోటెడ్ నానో ప్లేట్స్, గ్రాఫిన్ షీట్స్. లాస్ట్, త్రిమితీయ నానో నిర్మాణాలు. అన్ని మితులు అనగా పొడవు, వెడల్పు, మందము నానోస్కేల్ పరిధిలో లేకుండా ఉన్నట్లయితే దాన్ని త్రిమితీయ నానో నిర్మాణాలు అని అంటారు. బల్క్ నానో మెటీరియల్లు విభిన్న ధోరణుల్లో నానో సైజ్డ్ మెటీరియల్స్ యొక్క బహుళ అమరికలతో కూడి ఉంటాయి. ఎగ్జాంపుల్, డెండ్రిమైట్స్, పాలీక్రిస్టల్ ఫార్మ్స్, లైపోజోమ్స్. ఇవి నానో పార్టికల్స్ యొక్క పరిమాణం ఆధారంగా. నెక్స్ట్ వీడియోలో నానో పార్టికల్స్ యొక్క సంశ్లేషణ మరియు ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు రెగ్యులర్ అప్డేట్స్ గురించి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.